హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి మేము మా యూట్యూబ్ ఛానల్ కోసం వాడుతున్న ఎంకేటీవీ ఎక్విప్మెంట్స్ అన్నట్టు మొత్తం ఎట్లా తీస్తారు ఏంటిది అనేది కొందరికి ఇట్లా ఉంటది కదా. అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళకు అవగాహన ఉంటుంది. ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి కూడా మేము ఏమేమి వాడుతున్నాం ఏంటనేది కొంచెం తెలుస్తుంది. అయితే ఇక ఫస్ట్ అయితే చూడండి, ఇక ఇవన్నీ పనిముట్లు కనబడతా ఉన్నాయా. పనిముట్లు అంటే గవే స్టాండ్లు అవి ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయా. మా ఆయన ఒక స్టాండ్ అంటే ఎప్పటికీ ఈ స్టాండ్లు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట. అయితే ఒక స్టాండ్కు ఒక పరికరం పోయింది, ఇంకో స్టాండ్కి ఇంకో పరికరం పోయింది. అవన్నిటిని కలిపి ఈ స్టాండ్ ఆ స్టాండ్ కలిపి ఇంకో మంచి ఒక స్టాండ్ తయారు చేసిండు చూడండి. దీనికి నట్లు అవి ఇవన్నీ బాగా ఫిట్ చేసి దీన్ని ఇట్లా చేసిండు అనమాట. దీనికి కొన్ని లేకుండే ఇక మొలలు కొట్టి మరీ వీటిని ఫిట్ చేసిండు అనమాట. అయితే అందులో భాగంగానే ఇవన్నీ ముంగటేసుకున్నాం. ఒక చిన్న నట్టు కోసం ఇవన్నీ తీసినాం. ఒకసారి అన్ని తీయి ఒక నట్టు కావాలని అంటే మొత్తం ఉన్నాయి అన్ని తీసినాము. తీసినాక అరే ఒకసారి అందరికి చూపెడితే అయిపోతుంది కదా, ఇవి వాడదాను అన్నట్టుగా మాకు ఐడియా వచ్చిందనమాట. ఇక చూడండి గిట్లా ఇప్పుడు ఇవి ఏం వేస్ట్గా పోవు. మళ్ళీ ఒక స్టాండ్కి ఏదన్నా ఇట్లాంటిది ఏదైనా మిస్ అయింది అని అంటే ఈ పార్ట్ తీసి దానికి వేస్తూ ఉంటాడు అనమాట. అదనమాట. మొత్తానికి మేము వాడుతున్న ఐటమ్స్ వచ్చేసి ఇప్పటికైతే ఒకసారి మేము పెద్దగా అంటే అత్యధికంగా పెద్దది అయితే R5 కెమెరా, కెనాన్ R5 కెమెరా వాడుతున్నాము. దీనికి లెన్స్ వచ్చేసి 24-105 లెన్స్ తీసుకున్నాము. దీని ఖర్చు వచ్చేసి 4 లక్షల చిల్లర అయిపోయింది అప్పుడు. అంటే 2 లెన్స్ అంటే మొత్తం 5 లక్షల బిల్లు చేసుకోవచ్చున్నట్టు దీనికి కెమెరా తీసుకున్నప్పుడు. అంటే మేము ఫస్ట్ ఎక్కువ మేము వివో V15 Pro తోనే ఎక్కువ మేము వీడియోలు చేసినాము. అంటే ఒక 6 ఇయర్స్ ఓన్లీ వివో V15 Pro తోనే తీసినాము. మేము ఛానల్ పెట్టి 9 ఇయర్స్ అవుతుంది మొత్తం. 6 ఇయర్స్ వివో V15 Pro. ఇంకా చాలా ఫోన్లు వచ్చినాయి పోయినాయి. కాకపోతే దీంతో మాత్రం అయితే ఎక్కువగా స్కిట్లు అయినా ఏమైనా ఎక్కువగా తీయడం జరిగింది అనమాట. ఇక ఒగ్గు కథలకైతే నార్మల్ గా ఒక్క కథలు కూడా నేను వెళ్ళి తీసేది వివో V5, వివో V9 వాటితో తీసేది. అవి ఖరాబ్ అయిపోయినాయి, పడేసినాం అనమాట. దాని తర్వాత నెక్స్ట్ వివో V19 వచ్చిన నుండి నాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ ఫోన్ ఒగ్గు కథలు తీస్తుంది. మంచిగా నీట్ గా తెల్లగా మంచిగా కనబడేటట్టు వస్తుంది అన్నట్టు. అంటే తెల్లగా వస్తుంది, అంత క్వాలిటీ రాకపోవచ్చు కానీ తెల్లగా వస్తుంది మంచిగా. అందుకని చెప్పి వివో V19 సెలెక్ట్ చేసుకున్నా. అయితే దీనికి సౌండ్ క్లారిటీ మంచిగా రావడానికి అని చెప్పేసి ఈ JBL మైక్ ఎక్కువ వాడతాడు. ఇప్పుడు JBL మైక్ వాడుతున్నా, సౌండ్ మంచిగా క్వాలిటీ రావడానికి. ఫోన్ కి JBL మైక్ వాడితే కొంచెం క్వాలిటీ సౌండ్ దగ్గర ఎంత దూరం ఉన్నా కొంచెం వైర్ దగ్గర దాకా పెడతాం కదా, అట్లా సౌండ్ మంచిగా వస్తుంది ఒగ్గు కథలకైతే. అయితే అది వరకు ఫోన్ ఒక్కదాంతోనే తీసేటోడు. కాకపోతే ఇప్పుడు కొంచెం సౌండ్ క్లారిటీ ఎక్కువ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ మైక్ ఇది వరకే కొన్నాం అనమాట. స్కిట్స్ కోసం ఏదైతే కెమెరా కోసం అని చెప్పేసి కొన్నాము. కాకపోతే ఈ JBL కన్నా మాకు రోడ్ మైక్ ఎక్కువ మంచి క్లారిటీ ఇచ్చింది అనమాట. ఈ రోడ్ మైక్ అయితే చాలా మంచిగా పనిచేస్తుంది. అంటే ఎంత కొంచెం దూరం వాయిస్ అయినా మంచిగా ఎగుకుంటుంది. నాయిస్ రిడక్షన్ కొట్టుకొని తీసేసుకోవాలంటే మనం ఎడిటింగ్ లో తీసేసుకోవాలి. దీనిలో కూడా నాయిస్ రిడక్షన్ తీసేసుకోవచ్చు. ఇట్లా -20 అంటే -10 dB ఇట్లా ఉంటుంది అనమాట. ఇది పెట్టుకుంటే నాయిస్ రిడక్షన్ కూడా మంచిగా పోతుంది. దీనికి సంబంధించింది ఈ రోడ్ మైక్ దూరం ఉంటే మనకి వీడియో తీయడానికి రావాలి కాబట్టి ఇట్లా అంటే వీడియో ఒకటేసారి 4-5 ఫ్రేమ్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఒక డైలాగ్ వెంట చెప్తున్నప్పుడు ఈ మైక్ పెట్టి తీస్తాము. దూరం వైర్ కూడా దూరం పెట్టి తీస్తాం అనమాట. వీటి కోసం ఇన్ని ఆచారాలు కొంటనే ఉంటాడు. ఇక వైర్లు అయితే అసలు అప్పుడప్పుడు కొంచెం డ్యామేజ్ అవ్వడం కానీ లేకపోతే చిన్నగా ఏదైనా ప్రాబ్లం అయినా మళ్ళీ కొనాల్సి పనిచేయదు. ఒక్కొక్కసారి డైలాగ్ చెప్పినాక ఆ వైర్లు జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే డైలాగ్ చెప్పినాక కూడా ఒక్కొక్కసారి వాయిస్ రికార్డ్ కాదు. ఒక 10 నిమిషాల వీడియో తీస్తాం, టక్కడగా తీస్తాం. దాని తర్వాత వాయిస్ చెక్ చేస్తే మనకి ఏముండదు అనమాట. ఇక ఈ కెనాన్ R5 కోసము ఫస్ట్ ఒక 2 బ్యాటరీలు తీసుకున్నాం. మనకి ఎందుకు అని బ్యాటరీలు ఒకటి అయిపోయినాక ఒకటి పెట్టుకోవచ్చు అని అనుకున్నాం. కాకపోతే చూడండి 6 బ్యాటరీలు ఉంటాయి అనమాట మొత్తం. ఇప్పుడు ఎప్పటికి వెంటనే ఛార్జింగ్ అయిపోతున్నా లేకపోతే మా ఆయన ఒగ్గు కథలు తీస్తూ ఉంటాడు కదా, ఒక్కోసారి 5-6 గంటల సమయం పడుతూ ఉంటుంది. దానికోసం అని చెప్పేసి ఎక్కువ బ్యాటరీలు తీసుకున్నాం. ఇంకా మాకు కూడా మేము విలేజ్ ఎంకేటీవీ కోసం స్కిట్లు తీస్తుంటాం కాబట్టి ఛార్జింగ్ పెట్టి ఉంచుకుంటాం అనమాట. మళ్ళీ కెనాన్ R5 తీసుకునే వాళ్ళు జాగ్రత్త, ఎందుకంటే హీట్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా వస్తుంది. నాకు మైక్ పోర్ట్ ప్రాబ్లం వచ్చింది ఒకసారి, ఇంకా హీట్ ప్రాబ్లం వచ్చింది. దీన్ని 2 సార్లు బెంగళూరు పంపించాల్సి వచ్చింది. ఇక్కడ మళ్ళీ రిపేర్ కానీ అట్లా ఏమి ఉండదు. మేము ఖచ్చితంగా హైదరాబాద్ పోయి ఇచ్చి మళ్ళీ అది బెంగళూరు పోయి 15-20 రోజులు మనం మన షూటింగ్స్ కి అంటే షూటింగ్ అంటే మేము షూటింగ్ అని ఎప్పుడు మెన్షన్ చేయము. మన వీడియోస్ తీసుకోవడం వీడియో తీస్తాం అంతే అనే మాట వాడుతుంటాం అనమాట. ఫోన్ తో తీస్తున్నప్పుడు మాకు ఇంకొంచెం క్లారిటీ ఇస్తే బాగుండు, ఇంకొంచెం సౌండ్ క్లారిటీ ఇస్తే బాగుండు అనే విధంగా తీసుకునేదే ఈ R5 అయితే బాగుంటుంది. అన్ని ఏమంటారు క్లారిటీ అదంతా బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాం. మాకు ఈ R5 అయితే మస్తు మంచిగా యూజ్ అయింది. 2 సార్లు
ప్రాబ్లం వచ్చింది కరెక్టే, కాకపోతే మంచి క్లారిటీ ఉంది. మనం అది వరకు కలర్ కానీ అన్ని కొంచెం ఫోన్తో తీసినప్పుడు కొంచెం తక్కువ వచ్చేది, అంత మంచిగా రాకపోయేది, అంత చిక్ చిక్ లాగా వచ్చేది. కానీ కెమెరానే ఎట్లయినా ఫోన్తో తీసిందే కెమెరానే, కానీ కంటెంట్ ఉంటేనే నడుస్తుంది. కంటెంట్ మంచిగా ఉన్న వీడియోలో ఫోన్తో తీసినా కెమెరాతో తీసినా కంటెంట్ మంచిగా ఉంటేనే అది క్లిక్ అయి నడుస్తుంది. ఇవన్నీ సామాన్లు ఉన్నాయా లేదా అనేది ముఖ్యం కాదు ఒక వీడియోకి, మన కంటెంట్ అనేది ముఖ్యం. అది మనం అట్లనే ఎట్లా కంటెంట్ ఇస్తున్నాం కదా, అంటే ఎట్లా కంటెంట్ చేస్తున్నాం కదా, దానిలో భాగంగా క్లారిటీగా ఇద్దాము, చేసిన కంటెంట్ నే క్లారిటీగా ఇద్దామనే ఉద్దేశంగా ఇవన్నీ వాడు తప్ప ఇవన్నీ లేకుండా ఉట్టి ఫోన్తోనైనా మనం మంచి కంటెంట్ ఉంటే ఫోన్తోనైనా ఉట్టి నార్మల్ ఫోన్తోనైనా కొంచెం వీడియో మంచిగా లుక్ మంచిగా కనబడి వాయిస్ వచ్చే ఫోన్ ఉంటే చాలు, అంతే. దాంతోనే ఏదైనా క్లిక్ కావచ్చు. ఇది వివో దీని పేరే మర్చిపోయినా. ఇది ఒగ్గు కథల కోసం ఉన్నదే. ఇది వివో V21 ఇది ఒగ్గు కథల కోసం ఉన్నదే. ఈ ఫోన్ ఎందుకు మెయిన్ గా అంటే అప్పుడు మేము ఎక్కువ బ్లాగ్స్ చేసేది కదా, అయితే బ్లాగ్స్ కోసం ఇది మంచిగా యూజ్ అవుతుంది. అంటే ఫ్రంట్ కనబడతాం, ఎట్ ఏ టైం బ్యాక్ కెమెరా కూడా తీసుకోవచ్చు అని అంటే ఇది తీసుకున్నాం. కాకపోతే ఇది అంతగా మంచిగా మాకు వీడియోస్ కోసం బాగా రాణించలేదు. అవును, ఇది రాణించలేదు, అందుకని వర్ష హ్యాండ్ ఓవర్ చేసుకున్నది అన్నట్టు. ఏదైతే ఫోన్ ఖరాబ్ అవుతుందో అది మేము వాడుకుంటాం అన్నట్టు, ఇంట్లో వాడుకుంటాం. ఇప్పుడు ఇది ఫోన్ నా ఫోన్ ఏది తీసి ఉన్నది కాబట్టి ఇది నా ఫోన్ అయిపోయింది. ఇప్పుడు ఈ అన్ని ఫోన్లలో ముసలి ఫోన్ అన్నట్టు బాగా తీసి ఉన్నది. అయితే మేము సుమారు 4000 వీడియోలు తీసింది. ఇది 4000 వీడియోలు తీసింది. అది వరకు ఏం ప్రాబ్లం ఉండకపోయేది. దీని ఒక్కదాన్ని ఛార్జింగ్ పెట్టుకుంటే చాలు, ఇట్లా గట్టిగా కొర్రేది. మేము బాగా మెల్లగా వీడియోకి సౌండ్ వినబడాలి, ఫోన్ కి సౌండ్ వినబడాలని గట్టిగా కొర్రేది. అట్లాగే నాకు గొంతు మొత్తం గట్టిగా వస్తుంది. ఇప్పుడు మెల్ల మాట్లాడే గట్టిగా వస్తుంది. ఇట్లా పెట్టేటోళ్ళం, అరే గట్టిగా చెప్పమనేటోళ్ళం అనమాట, సౌండ్ రాదని చెప్పేసి. ఇక తర్వాతనే వీడియో మొత్తం ఒక 11 ఫోన్ల దాకా, అంటే ఇదివరకు ఒక వీడియో చేసినాం 11 ఫోన్ల గురించి చేసినప్పుడు 11 ఫోన్లు కొనవలసి వచ్చింది. ఒగ్గు కథల కోసం, స్కిట్ల కోసం, ఇట్లా 11 బ్లాగ్స్ కోసం అన్ని కలిపి 11 ఫోన్లు కొనవలసి వచ్చింది. 11 ఫోన్ల తర్వాత తీసుకున్నదే కెమెరా అనమాట, కెనాన్ R5 కెమెరా. ఇవి ఫోన్లు ఇక వివోలే ఎక్కువ శాతం, నేను వివోలే యూజ్ చేసేది. వివో ఎందుకంటే వివో అయితే కొంచెం ఛార్జింగ్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ క్వాలిటీ మంచిగా వస్తుంది. వివో వీడియో తీస్తుంటే క్వాలిటీ మంచిగా వస్తుంది అనే ఉద్దేశం నాకు అట్లా అనిపించింది. అంటే వేరేటోళ్ళ ఉద్దేశం వేరే ఉంటుంది, ఎందుకంటే అన్ని తీరు ఎవరికి నచ్చిన తీరు వాళ్ళకి ఉంటుంది అన్నట్టు. అందుకని మేము బ్లాగ్స్ కోసం అని చెప్పేసి ఐఫోన్ తీసుకున్నాం అనమాట. మేము ఎటైనా ట్రావెల్ చేసినా మళ్ళీ ఈ కెమెరాతోని, అంటే కెమెరా చాలా బరువు ఉంటుంది కదా, బ్లాగ్స్ అనేవి కదులుతూ తీయడం కానీ, మేము ఎటైనా పోయినప్పుడు తీయడం కానీ, ఆ కెమెరా అనేది అలోనే ఉండదు కదా. ఫోన్ అయితే కొంచెం ఈజీగా వ్లాగింగ్ చేయొచ్చు అని చెప్పేసే విధంగా ఐఫోన్ తీసుకున్నాం. ఇప్పుడు మేము తీస్తున్నది కూడా ఐఫోన్తోనే మేము ఇప్పుడు షూట్ చేస్తున్నాం అనమాట, అందుకని ఐఫోన్ చూపించలేకపోతున్నాం. ఐఫోన్ 14 Pro Max తీసుకున్నాం అనమాట. మేము ఇప్పుడు వీడియో తీసేది ఐఫోన్ 14 Pro Max. దీనిలో వాయిస్ మంచిగా ఉండాలని ఫస్ట్ తీసుకున్న రోడ్ మైక్ ఇది, ఫస్ట్ JBL మైక్ తీసుకున్నాం వాయిస్ రావడానికి. దాని తర్వాత అది కెమెరాకి తీసుకున్నాం వాయిస్ క్లారిటీ మంచిగా రావాలని. దాని తర్వాత రోడ్ మైక్ తీసుకున్నాం వాయిస్ క్లారిటీ మంచిగా రావాలని. ఇది ఎంత పడ్డది బాబు? ఇది 30,000 పడ్డది. 30,000 పడ్డది. ఇది 5,500 పడ్డది JBL మైక్. నెక్స్ట్ వీటి కోసం ఎన్నో పవర్ బ్యాంకులు మేము క్యారీ చేస్తూనే ఉంటాం ఎప్పటికీ, ఎందుకంటే పవర్ బ్యాంకులతోనే మనకు ఛార్జింగ్ ఉంటుంది కాబట్టి. ఇవి కనబడేటి 3, ఇంకా ఒక 3-4 ఉంటాయి, ఇంకా ఉంటాయి అనమాట. అయితే ఇక సౌండ్ క్లారిటీ కోసం ఈ రోడ్ మైక్ కూడా వాడిన తర్వాత మాకు ఒకటి అనిపించింది, అంటే ఇట్లా సింగిల్ గా మేము తీస్తున్నప్పుడు మా వాయిస్ ఇంకా మంచిగా క్లారిటీ కనబడాలి. మేము ఎక్కువ షార్ట్స్ చేస్తూ ఉంటాం కదా, ఆ షార్ట్స్ చేసేటప్పుడు దూరం నుంచి తీసిన ఆ లొకేషన్తో పాటు మేము కూడా మంచిగా కనబడాలని చెప్పేసి, మంచిగా సౌండ్ వినబడాలని చెప్పేసి రోడ్ మైక్స్ అయితే తీసుకోవడం జరిగింది. వైజాగ్ వెళ్ళినప్పుడు బీచ్ లో పడడం వల్ల ఈ రోడ్ మైక్లు అయితే ఖరాబ్ అయినాయి. 30,000 రూపాయల నష్టాన్ని చేసిన. దీనికి వారంటీ అయిపోయిన తర్వాత ఇక దీన్ని ఎవరు రిపేర్ చేయరు, దీన్ని మళ్ళీ కొత్తగా కొనుక్కోవాలి అంతే తప్ప ఏం లాభం లేదు. ఇక మేము ఇప్పుడు రోడ్ మైక్లు పెట్టుకునే మాట్లాడుతున్నాం, లోపల ఇట్లా పెడతాం అనమాట. బావి మనం ఎక్కడ తీసుకున్నాం? హైదరాబాద్ కాదు, విజయవాడలో తీసుకున్నాం. ఫస్ట్ కరీంనగర్ లో తీసుకున్నాం. కరీంనగర్ లో 30,000 కి తీసుకున్నా, 29,500 పడ్డది అప్పుడు. దాని తర్వాత మళ్ళీ విజయవాడలో 22,500 తీసుకున్నాను. అవును, విజయవాడలో మస్తు తక్కువ రేట్కి వస్తాయి. అంటే ఇక వచ్చే దారిలో తీసుకున్నాను నేను, వైజాగ్ లో ఖరాబ్ చేస్తే వచ్చే దారిలో తీసుకున్నాం. మస్తు తక్కువ ప్రైస్ అక్కడ ఉంటుందని సెర్చ్ చేసి తీసుకున్నాడు అనమాట బావ. ఈ రోడ్ మైక్స్ వల్ల మస్తు ఉపయోగం ఉన్నది. మనం చిన్నగా మాట్లాడినా కానీ సౌండ్ క్లారిటీ వస్తూ ఉంటది. ఎంత దూరం ఉండైనా మాట్లాడచ్చు. ఇప్పుడు కెమెరాకి మేము చాలా దూరం ఉన్నాం, అదివరకు అయితే మేము దగ్గర ఉండే మాట్లాడాలి, గట్టిగా వినబడాలని చెప్పేసి మా వాయిస్ మంచిగా వినబడుతుంది ఈ రోడ్ మైక్స్ వల్ల. ఈ రోడ్ మైక్ అయితే కొంచెం దగ్గరికి పెట్టి తీయాలి ఎట్లయినా, ఇదనమాట.
వీటికి సంబంధించి కెనాన్ ఛార్జర్లు 2 తీసుకున్నా, ఎందుకంటే టకటక ఫాస్ట్ ఛార్జర్లు ఉండాలి కాబట్టి 2 ఛార్జర్లు తీసుకున్నా. అయితే ఇంకోటి చెప్పాలనుకుంటున్నాం, మనం నికాన్ వాడుతూ ఉన్నా కెనాన్ వాడుతూ ఉన్న కెమెరా ఏదైనా ఆ కంపెనీ బ్యాటరీలో తీసుకోండి, ఎందుకంటే ఇది మాత్రమే ఎక్కువసేపు వస్తుంది. మిగతా ఏ బ్యాటరీలు కూడా ఇక మా ఆయన అంత రేట్ పెట్టి తీసుకుంటే ఎందుకు, అంత రేట్ పెట్టి తీసుకుంటే ఎందుకు అని చెప్పేసి వేరే సింపెక్స్ వర్జినల్ బ్యాటరీ గంటన్నర వస్తుంది, వర్జినల్ బ్యాటరీ ఛార్జింగ్ గంటన్నర వస్తుంది. ఈ బ్యాటరీలు హాఫ్ అన్ అవర్ 40 minutes అంతే, 40 minutes కన్నా ఎక్కువ రావు. కంపెనీ బ్యాటరీ తీసుకుంటేనే అది మంచిగా ఉంటుంది. 2-3 తీసుకున్నా మంచిదే, కానీ అదే కంపెనీ బ్యాటరీ తీసుకుంటే బెటర్ అని మాకు అనిపించింది. ఇది బోయా మైక్, ఇది గాలి ఎక్కువ రాకుండా తీయడానికి కానీ తీసుకున్నా, కానీ ఇది నాకు ఎక్కువ పని చేయలేదు. ఇది సౌండ్ తక్కువ వస్తుంది కాబట్టి దీన్ని వదిలేసిన అన్నట్టు. ఇది కెమెరా కోసం తీసుకున్నా బాబా, ఫోన్ కోసమా? ఇది కెమెరా కోసం తీసుకున్నా, కెమెరా కోసమే తీసుకున్నా. ఫస్ట్ తీసుకున్నా కెమెరా కోసం చేయని ప్రయత్నం లేదు. కెమెరాలో సౌండ్ వస్తుంది, గుస్సా నాయిస్ సౌండ్ వస్తుంది. ఓన్లీ కెమెరాతో తీసినప్పుడు, మైక్ ఏది లేకుండా ఓన్లీ కెమెరాతో తీసినప్పుడు వాయిస్ తక్కువ అనిపించింది. తర్వాత ఈ JBL ఫస్ట్ ఇది తీసుకున్నాం. ఇది తీసుకుంటే ఆన్లైన్ ఆర్డర్ ఇది తీసుకున్న ఇది గుస్సాని నాయిస్ వస్తుంది, తక్కువ అవుతుంది కావచ్చు, బూరు ఉన్నది అని చెప్పి ఇది తీసుకున్నా. ఇది తీసుకుంటే దీంతో కూడా నాయిస్ వచ్చింది. ఇది తీసుకుంటే మంచిగానే పనిచేసింది, కొన్ని రోజులు పనిచేసింది. కాకపోతే నాయిస్ కొంచెం ఇంకా మెరుగుపడాలనిపించింది, అందుకని చెప్పి రోడ్ మైక్ తీసుకున్నాను అనమాట. నాకు రోడ్ ది బెస్ట్ అనిపించింది. వాయిస్ లో మనం మంచిగా నాయిస్ రాకుండా మన వాయిస్ అనేది క్లారిటీగా వినబడడానికి. అవును. దాని తర్వాత ఇక మేము చీకట్లో కూడా అప్పుడప్పుడు చీకట్లో కూడా ఏంటంటే మంచి కనబడాలని చెప్పి తీయడానికి అని చెప్పి ఈ లైట్ తీసుకున్నాం అనమాట. ఫస్ట్ ఈ లైట్ ఫస్ట్ ఈ లైట్ తీసుకున్నా. దాని తర్వాత ఇంకొంచెం బెటర్గా ఉండాలని చెప్పి మళ్ళీ ఇది 2000 పడ్డది, ఇది 2400 పడ్డది. అయితే మేము ఇంట్లో తీసినప్పుడు కానీ వచ్చి ఇక స్కిట్ తీస్తున్నప్పుడు ఒక్కోసారి చీకటి పడతా ఉంటది కదా, అప్పుడు కూడా తీయడానికి అని చెప్పేసి ఒకళ్ళు పట్టుకుంటా ఉంటాం, ఒకళ్ళు డైలాగ్ నడుతా అంటే ఒకళ్ళు పట్టుకుంటా అంటాం అన్నట్టు. అది తీసేదే మేము ఇద్దరమే తీసుకుంటాం, అటోలు ఇటోలు తీసుకుంటాం. మళ్ళీ అట్లాంటప్పుడు లైట్ పట్టుకోవాలి, కెమెరా పట్టుకోవాలి ఎప్పుడైనా. మాకెవరు అంటే ఇట్లా మళ్ళీ వీడియో తీయడానికి ఎవరు ఉండరు, అంటే మేము తీసుకోలేదు, వాళ్ళు మా టైం సెట్ కాదు కాబట్టి మేము ఎక్కడ తీసుకోలేదు అనమాట. మేము ఎప్పుడు చేస్తాము మాకే తెలియదు అన్నట్టు. ఎట్లా ఒక రోజులో ఎప్పుడు మాకు టైం వీలైతే అప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటాం అనమాట. ఇగో ఇది మెయిన్గా మాకు ఉపయోగపడే స్టాండ్ అనమాట, కెమెరా కోసం అని చెప్పేసి. ఒకవేళ మేము ఇద్దరము ఫ్రేమ్లో ఉండాలి అని అనుకున్నప్పుడు స్టాండ్కి కెమెరా పెట్టేసి మేము అడ్జస్ట్ చేసుకుంటాం, ఆ ఫ్రేమ్లో మేము ఉన్నామా లేమా అని చూసుకొని మేము తీయడం అనేది జరుగుతుంది. ఇది 2 కెమెరా స్టాండ్లు, ఇవి 2 అనమాట. కెమెరా స్టాండ్లు ఇవి 2. ఇది వచ్చేసి 3000 రూపాయలు పడ్డది, ఒక్కొక్కటి 3000 రూపాయలు, 2999 రూపాయలు పడ్డది. ఏవైనా మా ఆయన కోటి హరిదాస్పూర్ మార్కెట్ లో తీసుకుంటా ఉంటాడు. అక్కడ ఎందుకోసం అంటే కొంచెం తక్కువ ప్రైస్ కి వస్తా ఉంటాయి, అందుకనే అంటే మాట్లాడాలి మనం, కొంచెం రేటు మాట్లాడితేనే తక్కువకి ఇస్తారు తప్ప వాళ్ళు ఎక్కువనే చెప్తారు. ఈ స్టాండ్ అయినా హరిదాస్ మార్కెట్ లోనో తీసుకుంటా ఉంటాడు. ఇక అంత దూరం వెళ్ళలేను అని అనుకున్నప్పుడు ఈ స్టాండ్లు అయితే ఎక్కువ శాతం ఆన్లైన్లో ఆర్డర్ పెడతాడు. ఇవైతే చాలా ఆర్డర్ చేసిన. ఇది కంపెనీ పేరు మర్చిపోయినా, ఇది 550 ఏదో ఉంటది, డిజిటెక్ 550 ఏదో ఉంటది స్టాండ్, అంటే ఫోన్ స్టాండ్ అనమాట. ఇవి ఎప్పటికీ అటు ఇటు తీస్తుంటే ఖరాబ్ అవుతాయి, అంటే మా వాడకం బట్టి ఖరాబ్ అవుతాయి. మా 6 ఛానల్ మెయింటైన్ చేస్తాం కదా, అందుకని చెప్పి ఎప్పటికీ తీయడమే ఉంటుంది. అందుకని చెప్పి ఇట్లాంటి స్టాండ్ ఖరాబ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఒక స్టాండ్ ఉంది, ఇప్పుడు పెట్టి వీడియో తీసేది డిజిటెక్ 550 LT అన్నట్టు, అదొక స్టాండ్ ఉన్నది. ఇంకా 2 స్టాండ్లు, మొత్తం 5-6 స్టాండ్లు ఉండే, అవన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి, అసలు ఉట్టిగానే ఊసిపోతుంటాయి అన్ని. అసలు ఇది కూడా ఖరాబ్ అయిన పార్టీ. దీన్ని ఇట్లా చేసిండు కష్టపడి, ఒక గంట సేపు అన్ని ఫిట్ చేసి ఇట్లా చేసిండు అనమాట. ఇది కొంటే ఎంత పడుతుంది బాబా? 1500-1600 పడుతుంది కావచ్చు, 1600 ఉంటది. ఎప్పటికి కొంటనే ఉంటాం, ఎప్పటికి వాడుతూనే ఉంటాం. దాని తర్వాత ఈ చిన్న లైట్లతోనే మాకు ఎప్పుడైనా ఛార్జింగ్ లాగుతలేవు, కొంచెం పెద్ద లైట్ తీసుకుందాము అనే ఉద్దేశంగా ఈ చిన్న లైట్లతో ఛార్జింగ్ అవతలేదు, పెద్ద లైట్ తీసుకుందాము, కొంచెం మంచిగా నీట్ గా కనబడుతుంది, కొంచెం ఎక్కువ. ఈ లైట్ పట్టుకుంటే ఏమైతుందంటే ఓన్లీ ముఖం ఉంటది కదా, ఆ ముఖం వరకే లైట్ పడుతుంది, మిగతా వెనకాలంతా చీకటి ఉంటుంది. అందుకని చెప్పి ఈ లైట్ చాలా మంచిగా నచ్చింది నాకైతే. ఇట్లా మంచిగా వెలుగు బాగా వస్తుంది. ఇప్పుడు మేము ఇప్పుడు సూర్యరశ్మి ఉన్నా కానీ ఇట్లాంటి వెళ్తులో చూడండి, ఇప్పుడు కూడా మేము మంచిగా నీట్ గా కనిపిస్తుంటాం అనమాట. ఇదైతే కరీంనగర్ లో తీసుకోవడం జరిగింది. ఇది రీసెంట్ గానే తీసుకున్నాం, చాలా మొన్ననే తీసుకున్నాము. 7500 పడ్డది. ఇది 7500 కంపెనీ. దీనికి మంచిగా బస్తా కూడా ఇచ్చారు, సూట్ కేసు లాగా ఇచ్చిండ్రు ఎటన్నా పట్టుకోవడానికి. కాకపోతే అమ్ము అసలు ఇప్పటికే ఈ కెమెరాకి, ఐఫోన్ కి, ఇవన్నిటికి ఛార్జింగ్ మెయింటైన్ చేయాలంటే దీనికి కూడా ఛార్జింగ్ మెయింటైన్ చేయాలి. వీటన్నిటికి ఛార్జింగ్ పెట్టాలి. అయితే ఈ లైట్ కి వైర్ పెట్టే వాడుకోవచ్చు అని అన్నారు, కానీ వైర్ పెడితే లైట్ ఆగిపోతుంది, వాడొస్తలేదు. అయ్యో, ఇదొక ప్రాబ్లం ఉంది. అంటే దీనికి
ఇట్లా వైర్ పెట్టచ్చు, దాని తర్వాత వాడుకోవచ్చు, ఏం కాదు అంటే నేను కథ దగ్గర కూడా ఇట్లా పెట్టచ్చు కావచ్చు అని నేను అనుకున్నా, మంచిగా నీట్ గా వస్తుందని. కానీ అది పెట్టరాదు, అట్లా పెట్టలేదు. ఇది ఒకటి దీని గురించి అయిపోయింది. కాకపోతే ఇది మంచిగా ఉంది, లైటింగ్ మంచిగా వస్తుంది కదా బాబు. అవును, లైటింగ్ అయితే మంచిగా వస్తుంది. సూర్యరశ్మికి ఆపోజిట్ ఉన్నా గానీ మనం కొంచెం ఫేర్ గా కనిపిస్తున్నాం అనమాట. కెమెరా క్యాప్చర్ ఖచ్చితంగా మంచిగా చేస్తుంది. ప్లస్ ఏదో డీజే కూడా వస్తుంది, మా పిల్లలు ఫుల్ ఎగురుడు, కలర్ లైట్లు వస్తాయి దీనిలో. నెక్స్ట్ సెల్ఫీ స్టిక్లు. ఇగో మా ఆయనతోని నేను బ్లాగ్ కోసం అని చెప్పేసి ఎన్నో సెల్ఫీ స్టిక్లు కొనిపించిన. మామూలుగా జాతరలకు పోయినా సెల్ఫీ స్టిక్ కావాలి బావా అనేదాన్ని, అట్లాంటివి ఏవి పని చేయలేదు. ఇగో ఇది కూడా కొంచెం ఊడిపోయినట్టు, కొంచెం అటు ఇటు షేక్ అయినట్టు అట్లా అయ్యేది. ఇది తీసుకున్న తర్వాత ఇగో ఇది తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేసిన అంటే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటా ఆయనతో ఈ పైనది విరగొట్టేసిన అనమాట. విరగొట్టింది కానీ వేరేది పెట్టుకోవచ్చు నడిపించచ్చు. కాకపోతే కానీ ఇది కొంచెం లూజ్ అయిపోయింది, గిట్టు మనం ఫోన్ బరువుకి ఇది ఇట్లా వంగిపోతా ఉంది, ఎంత టైట్ చేసినా అటు ఇటు వంగిపోతుంది. అది లాస్ట్ కు విజయవాడలో మేము ఏదైతే రోడ్ మ్యాక్స్ తీసుకోవడానికి పోయినప్పుడు వాళ్ళు ఒక సెల్ఫీ స్టిక్ చూపించమని అంటే ఇది మాకు సజెస్ట్ చేసిర్రు. నిజంగా చాలా బాగా పనిచేస్తుంది. సెల్ఫీ స్టిక్ కావాలి అని చెప్తే ఇది సజెస్ట్ చేసిర్రు అనమాట. ఇది సజెస్ట్ చేస్తే ఇది తీసుకున్నాము. ఇది మంచిగా ఉంది, అన్ని రకాలుగా మంచిగా పని చేస్తుంది. ఇది సెల్ఫీ స్టిక్ లాగా కనిపిస్తుంది కదా, మనం వ్లాగ్ చేసినప్పుడు ఇట్లా పెట్టుకోవచ్చు. ప్లస్ అప్పటికప్పుడే ఇది స్టాండ్ లాగా కూడా మారిపోతుంది. ఇది ఇట్లా సెల్ఫీ స్టిక్ లాగా మస్తు పెద్దగా ఇట్లా మంచిగా ఉంటుంది, మస్తు పెద్దగా చాలా ఎత్తు. ఇది ఇట్లా స్టాండ్ లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక అప్పటికప్పుడు మనం ఏదైనా పెళ్లిళ్ళకి పోయినా అప్పటిదాకా ఇట్లా సెల్ఫ్ గా మనం వీడియో తీసుకొని అప్పటికప్పుడే మనం ఏదైనా షూట్ చేయాలనుకున్నప్పుడు స్టాండ్ లాగా అమర్చుకొని ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ 5 feet చేంజ్ ఉన్నది. మళ్ళీ ఇది కింద స్టాండ్ లాగా ఉన్నది, కింద స్టాండ్ లాగా వచ్చింది అనమాట. కాకపోతే మా ఐఫోన్ బరువుకు ఒక స్టెప్ ఈజీగా కిందికి వచ్చేస్తుంది అన్నట్టు. కొంచెం ఏదైనా వాడుతుంటే మా వాడకం చాలా ఎక్కువ కాబట్టి వాడుతుంటే అన్ని ఖరాబ్ అవుతుంటాయి. అదే ప్రాబ్లం. ఇది మంచిగా ఉంది వాడడానికైనా దేనికైనా మస్తు. ఇక్కడ రోడ్ మైక్ పెట్టుకోవడానికి కూడా మంచిగా అవైలబుల్ గా వచ్చింది అనమాట. మంచిగా ఉంది. ఇది సెల్ఫీ స్టిక్ సంగతి. ఇట్లాంటి సెల్ఫీ స్టిక్లు చాలా ఉన్నాం. అంటే నార్మల్ 100 రూపాయలు 120 రూపాయల సెల్ఫీ స్టిక్లు ఓ 10-15 కొనొచ్చు. అవి మధ్యలో ఎరిగిపోవడు, లేకుంటే ఏదైనా ప్రాబ్లం అవడు, తీస్తాడంటే ఊసొచ్చు, అట్లా జరిగింది అనమాట. అందుకని చెప్పి 1800 పడ్డది ఈ సెల్ఫీ స్టిక్ కి. ఈ సెల్ఫీ స్టిక్ కి 1800 పడ్డది. కెమెరా ఉన్నాక మళ్ళీ దాన్ని మంచిగా జాగ్రత్తగా చేసుకోవడానికి అని చెప్పేసి కెమెరా బ్యాగ్ కూడా తీసుకున్నాడు. బ్యాగ్ ఎంత పడ్డది? కెమెరా బ్యాగ్ వచ్చేసి 2000-3000 పడవచ్చు. నాకు కొంచెం ఐడియా లేదు కెమెరా బ్యాగ్ గురించి, చాలా అవుతుంది. అందుకని చెప్పి సేఫ్టీతో వస్తుంది అనమాట. ఇంకా ఐఫోన్ కి రోడ్ మైక్ అటాచ్ చేయడానికి వైర్లు కావాలి. ఆ వైర్ల కోసం ఇట్లాంటి తీసుకున్నా. ఈ వైర్ రెడ్ కలర్ వైరు, ఇటు వైట్ అండ్ బ్లాక్ వస్తుంది అనమాట. దీనికి రేట్ వచ్చేసి 1100 పడ్డది. ఓన్లీ ఐఫోన్ అటాచ్ చేయడానికి వైర్లకి 11, అది 800. ఎంత అవుతుంది? 1900. 1900 అయితే ఈ ఐఫోన్ కి రోడ్ మైక్ తోనే తీయచ్చు వీడియో. అంటే మన రోడ్ మైక్ ల ప్రైస్ కాక, రోడ్ మైక్ లకేమో 22,500 అయింది. ఇవి రోడ్ మైక్లు చిన్నవి. ఇట్లా మళ్ళీ ఈ రోడ్ మైక్ ఐఫోన్ తో మనం తీయాలి, కనెక్ట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ వైర్లు ఉపయోగపడతాయి అనమాట. ఇట్లా రోడ్ మైక్ కి వైర్ కనెక్ట్ చేసి మళ్ళీ ఐఫోన్ది ఉంటుంది అనమాట చిన్నగా, అది ఐఫోన్ వైర్ ఉంటుంది, దానికి అటాచ్ చేయాలి. అటాచ్ చేస్తేనే అది ఐఫోన్ అనేది ఐఫోన్ లో రికార్డ్ అవుతుంది అనమాట. కొంచెం మా ఆయన మస్తు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. కానీ నేను ఆ పిల్లల హడావిడి, వంట హడావిడి, ఇంటి పనుల వల్ల కొంచెం బ్లాగ్స్ తీసేటప్పుడు కానీ ఏదైనా కొంచెం నేను బాగా హడావిడిలో ఉండి 2 సార్లు ఈ వైర్ని డ్యామేజ్ చేసిన. ఈ వైర్ కాదు, ఇప్పుడు వైట్ కలర్ ఉంటుంది అనమాట ఐఫోన్ వైర్. అది డ్యామేజ్ అవ్వడం వల్ల మా ఆయన ఇప్పటికి ఆన్లైన్ లో ఆర్డర్ పెడతా ఉంటాడు. జాగ్రత్త చూసుకోవాలి. డ్యామేజ్ అవ్వడం వల్ల ఏం జరిగింది, 2-3 సార్లు నష్టాలు కూడా జరిగినాయి. మేము బ్లాగ్ చేస్తూనే ఉన్నాము. లాస్ట్ వాయిస్ రాలేదు, వచ్చినా కిచ్ 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 అని సౌండ్ వచ్చింది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎన్నోసార్లు అయితే కెమెరాలు కూడా ఒక్కొక్కసారి స్టక్ అయ్యి ఆగిపోతుంటది. మనం వీడియో అంతా చేస్తామేమో, తిండి పొట్టి లాంటివి చేస్తాం కదా, తిండి పొట్టి లాంటివి చేసినప్పుడు మొత్తం కూర్చొని మాట్లాడుతూనే ఉంటాం. లాస్ట్ గా వీడియో ఉంటది కానీ వాయిస్ రాదు. ఒకసారి అయితే 5 రకాల అన్నం పెట్టుకున్నాము, కెమెరాలో పెట్టొచ్చినాము. ఇక తిరుడు ఇక గెలుసుడు ఓడిపోవడం అన్ని జరిగినాయి. లాస్ట్ పోయి చూస్తే వీడియోనే లేదు. ఇక మా గోస, మా బాధ, ఇక అసలు అది వర్ణనాతీతం. ఇంకొకసారి ఫ్రూట్స్ ఛాలెంజ్ అని బాగా ఫ్రూట్స్ పెట్టుకున్నాం. అంటే బాగా ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ పెట్టుకున్నప్పుడు ఐఫోన్ పెట్టినాం. మొత్తం వేడికి అప్పటిదాకా మాకు తెలియదు. హీట్ అయితే ఐఫోన్ అనేది ఆగిపోతుంది. అది మేము పెట్టి 5 నిమిషాలు, మేము ఒక 30 నిమిషాల వీడియో చేస్తే 5 నిమిషాలనే ఆగిపోయింది. 5 నిమిషాల దాకా మాకు వీడియో ఉన్నది. 5 నిమిషాల తర్వాత ఆగిపోయింది. ఇంకా స్టార్ట్ చేయలేదు, నువ్వు ఆన్ చేయలే అని వదిలిపెట్టుకుంటాను. లాస్ట్ కి వీడియో చూస్తే కొంచెం వీడియో ఉండడం వల్ల నయమైంది.
అది ఇదన్నమాట. ఈ వీడియో తీసే ప్రాసెస్ లో అన్ని కష్టాలు ఇవన్నీ ఎదురైతేనే ఉంటాయి అనమాట. ఒక్కోసారి ఛార్జింగ్లు పెట్టినాము అని అనుకుంటాం, ఆ ఛార్జింగ్లు ఇవి లాస్ట్ వీడియో తీద్దామనే టైంకి మా ఆయన వర్క్ అయిపోయి వీడియో తీద్దామనే టైంకి ఈ బ్యాటరీలో ఛార్జింగే ఉండదు. మళ్ళీ రోడ్ మైక్స్ కూడా ప్రతి ఈ 3 ఉంటాయి కదా, ఆ 3 ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఇవి 3 ఛార్జింగ్ మెయింటైన్ చేయాలి. ఒక దాంట్లో ఛార్జింగ్ లేకపోయినా కష్టమే. ఇంకా రోడ్ మైక్ లో ఇంకో ఆప్షన్ మాకు మస్తు నచ్చింది, ఇందులో రికార్డ్ చేసుకోవచ్చు. అంటే మన వాయిస్ ఏదైతే ఉన్నదో అది రికార్డ్ చేసుకోవచ్చు. కాకపోతే ఫుల్ అయిపోతుంది, మేము తీసే వీడియోస్కి మేము రోజు తీస్తూనే ఉంటాం కాబట్టి ఫుల్ అయిపోతుంది అని మేము రికార్డ్ ఆప్షన్ పెట్టుకుంటాం. కానీ అది కూడా బెటర్ ఉంది అనమాట. రికార్డ్ చేసుకోవచ్చు. అంతకుముందు మాకు అవసరం పడింది, అంతకుముందు మనకు అవసరం పడ్డది కదా, ఒక్కొక్కసారి వీడియో రానప్పుడు ఇక్కడ వీడియో చేసినప్పుడు మనం ఏదైనా మిస్టేక్ జరిగితే ఆ రికార్డ్ తీసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు. అవును, ఇంకా అట్లాంటిది అనమాట. ఇవైతే ఈ కెమెరా స్టాండ్లకి అయితే ఒక స్టాండ్కి వచ్చేసి 3000 రూపాయలు పడుతుంది. నార్మల్ స్టాండ్ కి అయితే 1600 1550 1600 నార్మల్ స్టాండ్ వచ్చేస్తుంది. డిజిటెక్ DTR 550 LT అనే స్టాండ్ అనమాట. వ్లాగ్స్ చేసే వాళ్ళకైనా, స్కిట్స్ చేసే వాళ్ళకైనా, తిండి పోటీలు చేసే వాళ్ళకైనా ఎవరికైనా ఈ స్టాండ్ మెయిన్ గా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఫోన్ వాడతాం కాబట్టి ఫోన్ పెట్టుకో, కెమెరా కూడా దీనికి పెట్టుకోవచ్చు, కానీ జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఇక వర్షి ఉన్నట్టు ఆగమాగం చేస్తే కలవది. అయితే అందుకని నేను అట్లా చేస్తానని ఇది కొంచెం కన్నా దీది బాగా స్ట్రాంగ్ ఉంటుంది అని చెప్పేసి సింటెక్స్ VCT 880+ అనమాట. ఇది ఈ స్టాండ్ 3000 రూపాయల స్టాండ్. అది ఇక వెల్బోర్న్ SL 500 అనేది ఇది లైట్ 7500 పడ్డది. కరీంనగర్ లో తీసుకున్నాం, తక్కువ అస్సలు ఇవ్వలేదు, ఎంత తక్కువ కడిగినా. ఇవి ఐదాస్పూర్ మార్కెట్ కోటిలో తీసుకున్నాం. ఇవి స్టాండ్స్ నార్మల్ గా నేను ఆన్లైన్ లో కూడా బుక్ చేస్తా, డిజిటెక్ ఇవి ఆన్లైన్ లో బుక్ చేస్తా. ఇదేమో విజయవాడలో తీసుకున్నాం, 1800 పడ్డది. ఇది 350 రూపీస్ ఏమో పడ్డది ఈ స్టాండ్. ఇది ఆన్లైన్, ఇది ఆన్లైన్ లో తీసుకున్నా, 350 రూపీస్ పడ్డది. ఇది కూడా 300 వరకు పడవచ్చు, నాకు గుర్తులేదు. ఓకే, ఇంకా ఈ బోయా మైకు ఇది అయితే నాకు అస్సలు పనిచేయదు, ఇప్పుడు అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం తీసే వీడియోలు రోడ్ మైకులు ఉన్నాయి, ఇంకా అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది అసలు మనకు అసలు అంత యూజ్ అయితే లేదు. వాయిస్ కూడా ఫస్ట్ లో కూడా ఇది యూజ్ అవ్వకపోవడం వల్లనే మనం అవి కొన్నాం. వాయిస్ గట్నే గుస్తాను వస్తుంది, మళ్ళీ తక్కువ వాయిస్ వస్తుంది. ఇది ఎట్లా వాడతారు అనేది ఇక నాకు తెలియదు, అంటే ఇక తక్కువ వస్తుంది. అంటే రోడ్ మైక్ కన్నా ఇది పెద్దది కాదు కదా, అందుకని చెప్పి ఇక అది 30,000 ఎక్కడ 1500 ఎక్కడ, ఇది దీనికి వస్తుంది అంతే. ఇక అదనమాట. నెక్స్ట్ లైట్స్ ఇది 1700 1800 పడవచ్చు, దీని రేట్ గుర్తులేదు. ఇదైతే 2400 పడ్డది, ఇది కొన్నదైతే గుర్తున్నది, 2400 పడ్డది. ఇది హరిదాస్ మార్కెట్ లో, కోటి హరిదాస్ మార్కెట్ లో తీసుకున్నాం. JBL ఆన్లైన్ ఆర్డర్ బాబా? JBL కరీంనగర్ లో తీసుకున్నాం. JBL మైక్ కరీంనగర్ కాదు, సారీ, హైదరాబాద్ హరిదాస్ మార్కెట్ లో తీసుకున్నాం. 5500 పడ్డది ఇది JBL మైక్. ఇది కూడా నార్మల్ గా మంచిగా పనిచేస్తుంది. ఇంకా మా దగ్గర కెమెరాలో వేసే మెమరీ కార్డ్స్, ఈ కెమెరాలో డిఫరెంట్ R5 కెమెరాలో మెమరీ కార్డ్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇది స్పీడ్ 1900 MPS స్పీడ్ అనమాట. 1900 అంత స్పీడ్ ఉంటుంది, అంటే బాగా స్పీడ్ అన్నట్టు. ఈ మెమరీ కార్డు వచ్చేసి 20,000 పడ్డది మాకు. ఒక్కొక్క మెమరీ కార్డు 20,000, 20,000 రూపీస్. 2 మెమరీ కార్డులు తీసుకున్నాం. 165 GB, ఇది 2 అది కంటే పడ్డది, ఇది కంటే పడ్డది, 2 20,000 పడ్డాయి. R5 కి ఈ మెమరీ కార్డు తీసుకుంటేనే ఫాస్ట్ అవుతుంది, లేకుంటే R5 కి వేరే మెమరీ కార్డు అయితే అది చక్కగా పనిచేయదు అనమాట. ఇది R5 తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మరి ఇది తీసుకున్నావా ముందుగా ఇది కాదు, ఇది కాదు, ఇంకోటి ఉండే కానీ అది దీని ఉంటుంది. ఇది నార్మల్ మెమరీ కార్డు సోనీ R270, అంటే ఇది స్పీడ్ తక్కువ ఉంటుంది అనమాట. స్పీడ్ తక్కువ ఉంటుంది. సోనీ 128 GB స్పీడ్ తక్కువ ఉంటుంది. ఇట్లాంటి మెమరీ కార్డు కాదు, దీనిలో ఫస్ట్ స్లాట్ వేసే మెమరీ కార్డు తీసుకుంటేనే ఇది మంచిగా పనిచేస్తుంది R5, లేకుంటే స్టక్ అయితే ఉంటుంది. అట్లా తీసుకుంటానే దీనికి సంబంధించి శాండిస్క్ కార్ రీడర్ తీసుకున్నా, ఎందుకంటే మెమరీ కార్డు వేయడానికి మళ్ళీ కార్ రీడర్ వేరే తీసుకోవాలి. ఈ కార్ రీడర్ కి వచ్చేసి 5,000 పడ్డది. కార్ రీడర్ కి, ఓన్లీ కార్ రీడర్ కి 5,000. మళ్ళీ దీని నుంచి కంప్యూటర్ లో వేసుకొని మేము ఎడిటింగ్ చేసుకుంటా ఉంటాము. ఇంకా ఐఫోన్ లో వ్లాగ్స్ ఐఫోన్ లోనే ఎడిటింగ్ చేస్తా ఉంటాము. ఇదన్నట్టు మొత్తానికి బ్యాటరీల కథ. ఇది బ్యాటరీలకు ఎంత పడుతుంది బాబు? కెనాన్ బ్యాటరీకి ఎంత పడుతుంది? ఒకదానికి 1000 రూపీస్ పడుతుంది, ఒక్కొక్కసారి 800 కి ఇస్తుంది. మరి అంటే కెనాన్ బ్యాటరీ 4000, అంటే డైరెక్ట్ బ్యాటరీ ఎంత ఉంటుందో నాకు తెలియదు. నేను ఎప్పుడు ఒరిజినల్ బ్యాటరీలు కొనలేదు, ఒకటే ఒరిజినల్ బ్యాటరీ దాంతో నచ్చింది ఉంచుకున్నా. దాంతో నచ్చిందా? దాంతో ఒక బ్యాటరీ వచ్చింది, అదే ఉంచిన. కెనాన్ R5 అనేది ఒక బాడీ మాత్రమే ఉంటది, మళ్ళీ మనం లెన్స్ కొనుక్కోవాలి, దీనికి సంబంధించిన బ్యాగ్ కొనుక్కోవాలి. ఓకే, బ్యాటరీ ఒకటి వస్తుంది అనమాట. అవును. ఇంకా నేను పవర్ బ్యాంకులు వచ్చేసి ఇట్లా తీసుకుంటా, ఇట్లా వైర్లు దీనికే రావాలన్నట్టు. టైప్ సి వైర్ దీనికే వచ్చింది. ఇంకా ఐఫోన్ కి ఛార్జింగ్ పెట్టడానికి దీనికే వచ్చింది అన్నట్టు.
ఇట్లా ఇట్లా వచ్చినట్టు తీసుకుంటే కొంచెం సేఫ్టీ, అంటే దీనికే ఉంటే మనం మళ్ళీ వైర్ గురించి ఎత్తుకాల్సిన అవసరం లేకుండా దీనికే ఉంటుంది అన్నట్టు. అందుకనే ఇట్లా తీసుకుంటా. ఇక మళ్ళీ దీంతో కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు వైర్ ఉంటే. అట్లా ఇట్లా ఛార్జింగ్ పెట్టుకుంటే ఇట్లా 3 బ్యాటరీలు, మొత్తం 6 బ్యాటరీలు ఉంటాయి. ఇంకా 3 బ్యాటరీలు దొరకలేదు. ఇదేనట్టు మొత్తానికి మా వీడియోల కథ. ఇంకా ఐఫోన్ గురించి, ఐఫోన్ 14 Pro Max ఇప్పుడు తీసేది, దానికి రోడ్ మైక్ వాడి మేము తీస్తూ ఉంటాము. ఇంకా దానిలో 256 GB కావడంతో ఎప్పటి వీడియోస్ చేసుకుంటా ఉంటాము. ఒక రోజులో మేము ఏదైతే వీడియో అనేది రికార్డ్ చేస్తామో అదే రోజులో ఎడిటింగ్ అయిపోయేలాగా జాగ్రత్త తీసుకుంటాం. ఎందుకంటే వీడియోలు మిస్ అవ్వడం జరుగుతుంది. ఆ కంటెంట్ గురించి మేము ఏమేమి ఎఫెక్ట్స్ పెట్టాలనుకుంటున్నాం అవన్నీ దమ్మున మర్చిపోతామని చెప్పేసి తిండిపోటు ఏదైనా పెట్టుకున్నా ఆ రోజు ఎడిటింగ్ చేసేసుకుంటా ఉంటాం. వ్లాగ్ ఏదైనా చేసినా ఆ రోజే ఎడిటింగ్ చేసేస్తూ ఉంటాము. అట్లా ఎప్పటికప్పుడు నేనైతే మొత్తం ఇంకా దీని మీదే ఉంటాను అనమాట. మా ఆయన వర్క్ చేసుకున్న తర్వాత ఫ్రీ టైంలో విలేజ్ ఎంకే టీవీ స్కిట్లు అనేవి తీస్తూ ఉంటాం. ఇట్లా మా ఎడిటింగ్ వచ్చేసి కైన్ మాస్టర్, ఐఫోన్లో వచ్చేసి కైన్ మాస్టర్, ఇంకో ఫోన్లో కూడా కైన్ మాస్టర్, రెండిట్లో కైన్ మాస్టర్ వాడతాము. మిగతా ఫిల్మోరా, ఇది సిస్టంలో అయితే ఫిల్మోరా వాడుతుంటాము, దీనిలో అయితే ఫోన్లో అయితే కైన్ మాస్టర్ వాడుతుంటాము. అదివరకే అడోబీ ప్రీమియర్ వాడేది, దానికన్నా ఇవే మాకు ఈజీ అనిపించింది. టకటక ఎక్స్పోర్ట్లు అవుతున్నాయి, మళ్ళీ ప్రాబ్లం లేదని చెప్పి ఇవి వాడడం జరుగుతుంది అన్నమాట. అది ఇదేనట్టు మొత్తానికి మేము వాడుతున్న సామాగ్రి, మా ఎక్విప్మెంట్స్ అన్ని ఇవి. ఎన్నో స్టాండ్లు ఖరాబ్ అయిపోతాయి, ఈ స్టాండ్లు లైట్లు కూడా ఖరాబ్ అయిపోతాయి. మిషనరీ సామాన్ అన్నట్టు ఏదైనా ఖరాబ్ అయితేనే ఉంటుంది, తీసుకొస్తూనే ఉంటాం, ఖరాబ్ అయితేనే ఉంటుంది, తీసుకొస్తూనే ఉంటాం. ఇక వీడియో లాగే ఇవ్వాలి అన్నట్టు ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. ఈ కెమెరా లేకపోవడం వల్ల మేము కొన్ని రోజులు షార్ట్స్ ఆపేయాల్సి వచ్చింది. అంటే క్లారిటీ అనేది బాగుంటుంది కదా అని చెప్పేసి కెమెరా ఓ 15-20 రోజులు బెంగళూరుకు పోయి మళ్ళీ వచ్చింది అనమాట. అది ఒక్కటే మంచి అనిపించలేదు. ఇక అవును, దాని తర్వాత దానికన్నా ముందు 1 month తీయలేదు. ఎందుకంటే తీస్తా అంటే ఒక 2-3 సార్లు తీసినప్పుడు కూడా మాకు వాయిస్ రాలేదు. ఇక తీసుడే వద్దని చెప్పి ఆపేసాం అన్నట్టు. అంటే సుమారు ఒక 2 నెలలు మేము షార్ట్లే తీయలేదు, పూర్తిగా షార్ట్లు అసలు తీయలేదు. అందుకని చెప్పి ఇప్పుడు పెడుతున్నాము. తప్పకుండా మా వీడియోలు ఆదరించి మమ్మల్ని కూడా ఆదరిస్తారు, మా వీడియోల్ని ఆదరిస్తారని కోరుకుంటాను. ఇంకా తిండి పోటీలు మన ఛానల్స్ వచ్చేసి 6 ఛానల్ అంటే ఫస్ట్ విలేజ్ ఎంకే టీవీ టాప్ ఛానల్ 6,60,000 సబ్స్క్రైబర్స్ ఉంటారు. దాని తర్వాత సెకండరీ ఛానల్ వచ్చేసి ఎంకే టీవీ కళాకారులు ఒగ్గు కథ 4 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మళ్ళీ ఇది దాని తర్వాత ఎంకే టీవీ ఒగ్గు కథలు 70,000 సబ్స్క్రైబర్స్ దాకా ఉన్నారు. విలేజ్ ఎంకే టీవీ వ్లాగ్స్ దానిలో 1,30,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా ఎంకేటీవీ పలకరింపు 40,000 చిల్లర సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎంకేటీవీ మాట ముచ్చట దానిలో 11,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇట్లా 6 ఛానల్స్ గురించి మేము వాడే ఎక్విప్మెంట్ అన్నమాట. ఇదంతా మేము అసలు అంటే షూటింగ్ అని అదని ఇదని బాగా హడావిడి కూడా ఉండవు అనమాట. విలేజ్ ఎంకే టీవీ కోసం మా ఆయనకి ఏమైనా కామెడీ థాట్ రాగానే తక్కువ పోతాము, ఇట్లా స్కిట్ లాగా అట్లా చేసేసుకుంటా ఉంటాం అనమాట. స్కిట్ లాగా వీడియో వచ్చేసి మాకు ఎవరు ఉండరు, తీసేవాళ్ళు ఉండరు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, మాకు తీసేవాళ్ళు ఎవరు ఉండరు. ఈ స్టాన్లే మాకు మనిషి అనమాట. స్టాన్లే మాకు స్టాన్లతోనే మాట్లాడుకుంటాం. ఏదైనా మనిషి లాగా ఎడిటర్లు కూడా ఎవరు ఉండరు. ఆల్మోస్ట్ మొత్తం నేనే చేస్తా. మా ఆయనకు వీలున్నప్పుడు మా ఆయన నా మీద ప్రెజర్ పడుతుంది అని అంటే చాలు, నా మీద ప్రెజర్ పడకుండా మళ్ళీ తను కూడా నేను కూడా ఎడిటింగ్ చేస్తూనే ఉంటా. అంటే ఎప్పుడు ఎన్ని ఉన్నాయి అని అడిగితే ఇన్ని ఉన్నాయంటే మళ్ళీ రేపటికి పెండింగ్ అవుతుంది అని చెప్పి ఆ రోజు క్లోజ్ చేస్తాం అంతే. ఇక ఆ రోజు ఎట్లా చేసి మా పని అయిపోవాలన్నమాట. టక్కటక ఏ రోజు ఇచ్చిన వీడియో ఆ రోజే మేము ఆల్మోస్ట్ స్కిట్ అయినా అదే రోజు ఎడిటింగ్ చేస్తాం, అప్లోడ్ చేస్తాం, షెడ్యూల్ పెట్టుకుంటాం అన్నట్టు. మాకు షెడ్యూల్లో ఒక 1 month ముందే ఉంటాం అనమాట. ఒక 1 monthకి వీడియోలు ఆల్రెడీ అప్లోడ్ అయి ఉంటాయి, అన్ని షెడ్యూల్ పెట్టుకొని ఉంటాం అనమాట. అంటే పండగలు మాత్రం ఈ రోజు పండగ జరిగితే రేపు రిలీజ్ చేస్తూ ఉంటాం. అవును, పండుగ మాత్రమే ఈ రోజు జరిగితే రేపు రిలీజ్ చేస్తాం. మిగతా అన్ని నార్మల్గా అట్లా ఉంటుంటది అనమాట. ఇదండి మొత్తానికి వీడియో, మా ఎక్విప్మెంట్ వీడియో. తప్పకుండా ఎవరికైనా ఉపయోగపడుతుంది. దీనిలో ఏదైనా ఉపయోగపడచ్చు మేము చెప్పిన దానిలో దమన. ఇట్లా R5 తీసుకుంటే ఈ మెమరీ కార్డులు ఎక్కువ రేట్లనే తీసుకోవాలి, స్పీడ్ తీసుకోవాలి, అట్లాంటి 20,000 రూపాయలు అట్లాంటివి అన్ని తెలియవచ్చు అనే ఉద్దేశంగా. స్టక్ అవుతుంది, ఒకసారి స్టక్ అయి బాధ పెట్టింది, ఇంకోసారి ఏమో ఈ మేము రోడ్ మ్యాక్స్ ఎప్పటికీ తీస్తా అంటే పెడతా అంటే ఈ పాయింట్ అనేది ఖరాబ్ అయింది. అది ఎప్పటికీ ప్రాబ్లమ్స్. ఇక మిస్టరీ అన్నప్పుడు ప్రాబ్లమ్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఐఫోన్ అయితే ప్రాబ్లం రాదా, ఐఫోన్ ఏదైనా కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎప్పుడైనా జాగ్రత్తగా వండుకుంటూ మళ్ళీ చూసుకుంటూ ప్రతిసారి వినుకుంటూ చేయాలన్నమాట. ఇది ఆ ఫోన్లో తీసింది వేరే ఉంటుంది, మళ్ళీ ఫోన్లో చూసిన క్వాలిటీ వేరే ఉంటుంది, కెమెరాలో తీసింది వేరే ఉంటుంది క్వాలిటీ. కానీ కంటెంట్ మంచిగా ఉంటేనే వీడియో ఏదైనా నడుస్తుంది. వాయిస్ క్లారిటీ కోసం అయితే రోడ్ మైక్స్ ఇట్లా తీసుకున్నాము. ఇదండి మేము వాడే మా 6 యూట్యూబ్ ఛానళ్ళ కోసం మేము వాడే సామాగ్రి.
చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you. Bye bye.